ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. వివిధ రకాల వస్తువులతో చేసిన శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితాలు. లింగ పురాణం, స్కంద పురాణాల్లో వివరించిన ప్రకారం శివుని లింగ రూపంలో పూజించి దేవతలు, మునులు, మానవులు తమకు మేలు కలిగించే అనేక ప్రయోజనాలు పొందినట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికీ అనేక మంది భక్తులు తమ యొక్క రకరకాల సమస్యల నుండి బయటపడడానికి రకరకాల పదార్థాలతో చేసిన శివలింగాన్ని అర్చించి మేలు పొందుతున్నారు. ముందుగా దేవతలు, మునిగణాలు, పంచభూతాలు, ఇతర దేవీ దేవతలు ఏ రకమైన శివలింగాన్ని పూజించారో క్లుప్తంగా తెలుసుకుందాం. దేవశిల్పి విశ్వకర్మ బ్రహ్మదేవుని ఆదేశానుసారం వివిధ రకాల దేవతలకు వారి వారి అధికార బాధ్యతలకు అనుగుణంగా రకరకాల వస్తువులతో చేసిన శివలింగం రూపొందించి ఇచ్చాడు. ఆ దేవతలు ఆ శివలింగాన్ని అర్చించేవారు. నీలమణితో చేసిన శివలింగాన్ని విష్ణుమూర్తి ఆరాధించేవాడు. బిల్వవృక్షం కర్రతో చేసిన శివలింగాన్ని లక్ష్మీదేవి, మణిమయలింగాన్ని బ్రహ్మ, పాదరసలింగాన్ని పార్వతీదేవి, గోమయంతో చేసిన లింగాన్ని కుమారస్వామి, నవరత్నలింగాన్ని ఇంద్రుడు, తామ్రలింగాన్ని సూర్యుడు, ముత్యపు లింగాన్ని చంద్రుడు, మానవులు అన్నదలింగాన్ని, పువ్వులతో చేసిన లింగాన్ని అప్సరసలు, దర్భల కొనలతో చేసిన లింగాన్ని సప్తఋషులు. ఈ విధంగా వివిధ రకాల పదార్థాలతో చేసిన శివలింగాన్ని అర్చించేవారు. ఇవే కాకుండా రకరకాల పండ్లు, లోహాలు, ఇతర పదార్థాలతో చేసిన శివలింగాన్ని పూజించడం లేదా ఆయా పదార్థాలతో శివలింగాన్ని అలంకరించి మానవులు కూడా పూజించారు. భృగు మహర్షి శాపం వల్ల భూలోకంలో శివుని ఆరాధన లింగ రూపంలో జరుగుతోంది. కొన్ని ప్రత్యేక క్షేత్రాలలో తప్ప ఎక్కడైనా కానీ మనం చూసేది, పూజించేది పాషాణ లింగం. రాతి శివలింగాన్నే కాకుండా ఇతర వస్తువులతో చేసిన శివలింగ ఆరాధన కూడా ఉన్నది. పురాణాల్లో వర్ణించిన ప్రకారం ఎలాంటి పవిత్ర వస్తువులతో చేసిన శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం పొందవచ్చునో తెలుసుకుందాం. పాదరసలింగం అన్ని రకాల దోషాల నుండి విముక్తి, భార్యాభర్తల మధ్య అనుబంధం, పెళ్లికి ఎదిగిన సంతానం, పెళ్లి ప్రయత్నాలు సఫలం, తీవ్ర అస్వస్థత నుండి కూలుకోవడం కోసం చేసే శివలింగ పూజ పాదరస శివలింగ పూజ. స్ఫటిక మణిలింగం అనుకున్న పనుల్లో జాప్యం తొలగడానికి, చేసే ప్రయత్నాలు ఫలించడానికి, సర్వశుభాలు కలగడానికి చేసేది స్ఫటికలింగ పూజ. స్వర్ణలింగం ముక్తి పొందాలనే కోరిక తీరడానికి. వెండి లింగం రజతలింగాన్ని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపదలు పొందవచ్చునట. గంధలింగం గంధంతో శివలింగాన్ని చేసి పూజిస్తే శివ సాయుధ్యం చెందుతారు. భస్మమయలింగం సర్వసిద్ధులు కలగడానికి భస్మంతో చేసిన శివలింగార్చన. పంచదారతో చేసిన లింగం, దీనిని శర్కరామయలింగం అంటారు. చక్కెరతో చేసిన లేదా శివలింగం అంతటా చక్కెర పోసి శివలింగాన్ని పూజిస్తే సంతోషకర జీవితం కలుగుతుంది. కొడుకు పుట్టడానికి, వంశం నిలబడడానికి, కొడుకు పుట్టాలంటే వెదురు మొలకలతో చేసిన శివలింగ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ లింగాన్ని వంశాంకురమయ లింగం అంటారు. అధికారం, ఉన్నత పదవి, రాజ్యాధిపత్యం కలగడానికి పుష్పలింగ ఆరాధన. వివిధ రకాల సుగంధ పుష్పాలతో చేసే లింగార్చన. శీతాఖండలింగం పటిక బెల్లంతో చేసిన శీతాఖండలింగాన్ని పూజిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఈ లింగ పూజ చేసేవారు. ముక్తాలింగం ఏదైనా ఒక కోరిక తీరి ఇష్టసిద్ధి కలగడానికి ముత్యంతో చేసే ముక్తలింగాన్ని పూజించడం. కీర్తి ప్రతిష్టలు పొందడానికి వెనతో రూపొందించిన నవనీతలింగ పూజ. సౌఖ్యం, సంతానం, సౌభాగ్యం పొందడానికి బియ్యం పిండి, గోధుమలు, ఎవలతో చేసిన ధాన్యలింగ పూజ. శనిగ్రహ బాధలు తగ్గడానికి నువ్వుల పిండితో చేసిన తిలపోష్టిత లింగ పూజ. ఇవే కాకుండా మరకతలింగం, దధిలింగం, ఉప్పుతో చేసిన లవణజలింగం, ఇత్తటి లింగం, గోమయలింగం,
అన్నతో చేసిన అన్నజలింగం వంటివి శివలింగాన్ని చేసి పూజించి ప్రయోజనాలు పొందినట్లుగా పురాణ పఠనం వల్ల తెలుస్తున్నది. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.